హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితాస్ లివింగ్ స్టైల్. వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ. ముందుగా స్టవ్ని వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయల ముక్కలను వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా కోసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు. కొద్దిసేపు వేయించుకున్నాక ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముడివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనివల్ల ఆనియన్లో ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దీనిని ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసి ఇందులో బాగా కలుపుకోవాలి. చికెన్ కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం. స్పైసీ కావాలనుకుంటే ఇంకా 1/2 స్పూన్ కారం వేసుకోవచ్చు. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలు అన్నీ ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మసాలాలు చికెన్కి బాగా పట్టాక మీడియం మంటపై చికెన్ను ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చికెన్ నీరు పూర్తిగా ఆవిరై ఫ్రైలా అయ్యే వరకు చికెన్ను బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా వేశాను కాబట్టి నేను ఇక్కడ చికెన్ మసాలా వేయడం లేదు. టేస్ట్ను డామినేట్ చేసేస్తుంది అది. చివరిగా గుప్పెడంతా కొత్తిమీరను కోసి వేసుకున్నాను. అంతే అండి, వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ. ఇది వేడివేడి అన్నంలో అయినా, చపాతీలకైనా, జొన్న రొట్టెలకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే టేస్టీగా చికెన్ గ్రేవీ కూడా చూపిస్తాను చూడండి. ఈ చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అవసరమైనంత నీరు వేసి మీడియం మంట పైన చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ చికెన్ గ్రేవీ కర్రీ కూడా రైస్ అండ్ చపాతీ, జొన్న రొట్టెలకి సూపర్గా ఉంటుంది. టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ టేస్టీ చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ కర్రీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.